హాయ్ అండి. ఈరోజు మనం ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలి, నార్మల్ పాదంతోనే పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్తాను. దీనికొచ్చేసి నేను శారీలో ఒక పీస్ని తీసుకొని దాన్ని క్రాస్గా కట్ చేసుకున్నాను. దీనికొచ్చేసి మనం పాదం కుట్ అనేది కానీ 4 కానీ 5 కానీ పెట్టుకోవాలి. మ్యాక్సిమం 5 పెట్టుకోండి. లెంత్ ఎక్కువ ఉంటే మనకి కుట్ అనేది సరిగ్గా వస్తుందన్నమాట. దీనికి 12 నెంబరు పైపింగ్ థ్రెడ్ అయితే తీసేసుకున్నాను. నేను ఇదైతే స్ట్రైట్ పీస్ అంటే చేతుల దగ్గర వేసేది మాత్రం చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి మన హ్యాండ్ లెంత్ ఎంత కావాలో అంత పైపింగ్ థ్రెడ్ అయితే కట్ చేసేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ని ఇలా సెంటర్లో అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఈ థ్రెడ్ ఈ క్రాస్ పీస్ ఉంది కదా, దీనికి సెంటర్లో పెట్టుకొని పాదానికి కూడా మనకి గ్యాప్ ఉంటుంది కదా, చిన్న పాదానికి పెద్ద పాదం మధ్యలో గ్యాప్, ఈ గ్యాప్ మధ్యలో మనం అనేది ఆ థ్రెడ్ అనేది రావాలండి. ఇలా వచ్చిన తర్వాత స్లోగా స్టార్ట్ చేసుకోండి. ముందు ఒకసారి హరిగా గబగబా కుట్టేసుకోకుండా ముందు స్టార్టింగ్ స్లోగా చేసుకొని కొంచెం అనేది వెళ్ళిన తర్వాత సరి చేసుకుంటూ మనం బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు చూడండి ఇలా చూపిస్తున్నట్టు సరి చేసుకోవాలన్నమాట. మనకి కొంచెం కుట్టాం కదా, కుట్టిన దాన్ని లాగాలన్నమాట, కొంచెం గట్టిగా లాగాలి. నార్మల్గా మోటార్ ఉంటే ఈజీగా అవుతుంది, కాకపోతే కొంచెం తొక్కే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అవుతుందండి. ఏం ప్రాబ్లం ఉండదు, కుట్టు పెద్దది పెట్టుకున్నాం కాబట్టి ఈజీ అవుతుంది కొంచెం లైట్గా. కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో చేయాలి. ఇలా సెంటర్లోకి థ్రెడ్కి కొంచెం పక్కన పడేలాగా కుట్టుకోండి. ఈజీగానే అవుతుంది. 1-2 సార్లకి మనకి అలవాటు అయిపోతుంది అన్నమాట. కొంచెం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఈక్వల్గా వస్తుంది మనకి. నీట్గా ఫినిషింగ్ అనేది అయితే చాలా నీట్గా వస్తుందని ఇన్విజిబుల్ పైపింగ్ కదా, చూపిస్తున్నట్టు నీట్గా మనకి ఎంతైతే లెంత్ కావాలో అంతవరకు నీట్గా కట్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ చూడండి, సెంటర్లోకి అనేది రావాలి, ఈక్వల్గా ఉండాలి మనకి. అటు ఇటు మొత్తం మనకి ఆ థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి. చూసుకొని జాగ్రత్తగా కుట్టండి చూపిస్తున్నట్టు. ఇలా పైపింగ్ చేసుకున్న థ్రెడ్ అయితే రెడీ అయిపోయింది కదా, చూడండి ఎంత ఈక్వల్గా వచ్చేసిందో. మనకి ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదండి. ఇది థ్రెడ్ మనం అనేది అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. నేనైతే ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్ సైజ్ కూడా చెప్తాను చూడండి. దీనికి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఆల్మోస్ట్ 9.5 ఉంటుంది. ఇక్కడ కింద కూడా మనకి 8.5 ఉంటుంది. 32 సైజ్ బ్లౌజ్ అనుకోండి. దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. చెస్ట్ ఏరియా, ఈ కస్టమర్కి చెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. అందుకే ముందు మెజర్మెంట్ చూపిస్తున్నాను, ఎందుకంటే మనకి ఏ సైజ్ బ్లౌజ్ వైర్కి ఈ పైపింగ్ థ్రెడ్ అనేది యూస్ చేసుకుంటే బాగుంటుంది అని. ఎవరికైనా బాగుంటుంది, కాకపోతే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం డిజైన్స్ ఎక్కువ పెట్టినా కానీ భుజాలు జారిపోవడం అవన్నీ ఉంటాయి. ఈ థ్రెడ్ పైపింగ్ వేస్తే నీట్గా ఉంటుంది, మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందని నేను చెప్తున్నాను. ముందైతే మనం ఈ లైనింగ్ మీద మన ఈ పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా చూడండి, కొంచెం జూమ్ చేసుకొని చూడండి చూసేటప్పుడు. ఈ థ్రెడ్ అనేది మనకి రివర్స్లో ఉండాలన్నమాట. మనం నార్మల్గా ఉండేదానికంటే రివర్స్లో ఉండాలి. చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒక పాదం ఖర్చు ఎంతైతే మనము మెడపట్టి వేసుకుంటాం కదా, అంత ఖర్చుతోనే మనకి అది అక్కడ అనేది కుట్టు పడాలన్నమాట. ఒక పాదం ఖర్చుతో అవతలకి మనకి కుట్టు పడాలి. అదే సింగిల్ పాదం ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. సింగిల్ పాదాలు లేని వాళ్ళు, నార్మల్ మిషన్ ఉండేవాళ్ళం ఇలా ట్రిక్ అయితే యూజ్ చేసుకొని సింపుల్గా కట్ చేసుకొని మనం కుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి. కార్నర్స్ ఇలా ఉంటాయి కదా, రౌండ్ తిప్పే చోట స్లోగా తిప్పుకోండి. ఒకేసారి తిప్పితే ఏంటంటే మనకి ఆ పైపింగ్ అనేది అర్థం కాదు, కాబట్టి అందుకే ఈక్వల్గా రావాలి, స్లోగా తిప్పుకుంటూ రావాలండి. దీన్ని అనేది మనకి పాదం ఖర్చు అనేది పెడితే మొత్తం మనకి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కానీ మనకి ఈక్వల్ అయిపోతుంది అనమాట. అదే చూసుకోకుండా కింద సైజ్ ఎంత ఉందో చెక్ చేసుకోకుండా కుడితే మాత్రం మనకి తర్వాత కిందకైనా వెళ్ళిపోతుంది, లేకపోతే కుట్టైనా పడకుండా అయిపోతుంది. కాబట్టి ఈక్వల్గా పాదం ఖర్చు ఉందా లేదా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఒకసారి పెడుతూ చూస్తూ అనేది చూసుకుంటూ కుట్టుకోండి, ఓకేనా. ఇప్పుడైతే నేను ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నాను కాబట్టి నాకు అనేది ఈక్వల్గా సరిపోయింది. ఇలా తీసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఖర్చులు కూడా మామూలు పైపింగ్ చేసినట్టు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని రివర్స్లో పెట్టేటప్పుడు మనం పిన్ చేసి పెట్టుకుందాం. ఈ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఉంటుంది కదా, ఆ రైట్ సైడ్ అనేది పైపింగ్ వైపు ఉండాలి,
రాంగ్ సైడ్ అనేది మన వైపు ఉండాలి. రైట్ సైడ్ వైపు పెట్టిన తర్వాత ఈ మధ్యలోకి పైపింగ్ ఉండాలి. చూస్తున్నారు కదా! పైపింగ్ అనేది మధ్యలో ఉండాలి. ఇప్పుడు సేమ్ ఇందాక ఎలాగ కుట్టామో అదే విధంగా మనకి కింద అనేది మనకి తెలుస్తుందనమాట వేళ్ళకి. అది కింద థ్రెడ్ ఎక్కడుందనేది తెలుస్తుంది. సేమ్ పాదాలకు 2 పాదాలకి మధ్యలో ఆ పాదం ఉంది కదా! పెద్ద పాదానికి 2 పాదాలకి మధ్యలో థ్రెడ్ అనేది వెళ్తుంది. మనకు కుట్టేటప్పుడు అర్థమైపోతుంది. కంగారు పడక్కర్లేదు. నిదానంగా కుడితే ఆ పైపింగ్ థ్రెడ్ అనేది దానంతట అదే కుట్టే కొందుకు మనకి తిరుగుతుందనమాట. రౌండ్స్ దగ్గర మాత్రం కొంచెం స్లోగా తిప్పుకోండి. ఒకేసారి తిప్పితే ఏంటంటే దారం తెగిపోతుంది. మనకు అర్థం కాదనమాట ఎటు వెళ్ళిపోతుందనేది. కొంచెం కొంచెంగా పాదం లేపి పెడుతూ మనం అది స్టిచ్ చేసుకోవాలి. ఇదైతే ఇలా కుట్టేస్తే మనకి ఈక్వల్‌గా ఉంటుంది. మనకి నీట్‌గా అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుందాం. నేను కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తక్కువైన ప్రాబ్లమ్ అవ్వకుండా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. సో, నేను ఇప్పుడు దీనైతే ఎక్కువ ఉన్నదాన్ని మొత్తాన్ని కూడా కట్ చేసేస్తాను చూడండి. కట్ చేసిన తర్వాత మనం టాకాలనేది పెట్టుకుందాం. కట్ చేయడం అంటే నార్మల్‌గా అయితే ఒక పాదం కంటే కొంచెం ఎక్కువ ఉంచుతాను నార్మల్ వాటిలకైతే. వీటికి అలా కాదండి. కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం వేరే క్లాత్ ఏమి వేయట్లేదు కదా! అందుకే స్టిఫ్‌గా ఉండాలంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఉంచుకోవాలి. టాకాలు కూడా చూడండి కట్స్ అన్నీ మొత్తం పెట్టకూడదనమాట. మనకి రౌండ్ ఎక్కడుందో అక్కడే 3 ఇక్కడో 3 అక్కడో 3 అంతకంటే ఎక్కువ పెట్టుకోవాల్సిన అంత అవసరం లేదు. అలా పెడితే ఏంటంటే నెక్ అనేది బ్రాడ్ అయిపోతుంది. సో, కొంచెం పెట్టుకొని ఆపేస్తే చాలు. చూడండి పైపింగ్ ఎంత నీట్‌గా వచ్చేసిందో చూపిస్తున్నాను కదా! ఈ మధ్యలో యెల్లో కలర్ పైపింగ్ ఉంది కదా! మనకి నీట్‌గా వస్తుంది. అది శారీలో కలర్ ఆ యెల్లో కలర్. బ్రౌన్ కలర్ ఏమో మనకి బ్లౌజ్ అనేది వచ్చిందని చూపిస్తున్నాను కదా! ఇప్పుడు మొత్తం కూడా మనం టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తం టర్న్ చేసుకున్నాను చూడండి. ఇలా టర్న్ చేసుకున్న దాన్ని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పైపింగ్ ఎంత నీట్‌గా వచ్చేసిందో. మనకి చూడండి షైనీగా ఎంత బాగా కనిపిస్తుందో. కుట్టుకున్నప్పుడు కూడా మనకి బ్లౌజ్ నీట్‌గా అనిపిస్తుంది. ఇన్విజిబుల్ పైపింగ్ వల్ల. నార్మల్ పైపింగ్ కంటే ఇది ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందనమాట. మనం మనీ కూడా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్‌కి ఇలా కొత్తగా ఉన్నప్పుడు మనకి మనీ కూడా ఎక్కువ ఇస్తారనమాట. దీన్ని చేసినందుకు ఒక 20 రూపీస్, 30 రూపీస్ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీనిపైన పైపింగ్ పక్కనే కుట్టు పడాలండి. వేరే చోట వద్దు. నార్మల్‌గా మనం నార్మల్ పైపింగ్ ఏస్తే అక్కడ కుట్టు కాకుండా పక్కన పాదం కుత్తు ఏసుకుంటాం కదా! ఈ ఇన్విజిబుల్ పైపింగ్ మాత్రం అలా వేసుకోవద్దు. నార్మల్‌గా దాని పక్కనే కుట్టు పడాలి. ఓకేనా? ఇలా చూడండి ఇప్పుడు మొత్తం కుట్టయితే వేసేస్తున్నాను. మీకైతే ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఖరి వరకు చూడండి. మీకు వీడియో అయితే ఖచ్చితంగా యూస్‌ఫుల్ అవుతుందండి. నేను యూస్‌ఫుల్ అయితేనే వీడియో చేస్తాను. ఈ వీడియో అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎక్కువగా బిగినర్స్‌కి అయితే చాలా ఉపయోగపడుతుందండి. కస్టమర్స్ ఎక్కువ మనీ కావాలనుకున్న వాళ్ళైతే ఇది ఖచ్చితంగా ఈ టిప్ ఈ నార్మల్‌గా కంటే ఈ ఇన్విజిబుల్‌గా కుట్టే పైపింగ్ అనేది బాగా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. వీళ్ళు కొత్తగా ట్రై చేస్తున్నారు. బ్లౌజ్‌ని ఎంత నీట్‌గా ఫినిషింగ్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర కుట్టించుకోవాలని వస్తారు. మాక్సిమం నేను కొత్త అమ్మాయినైనా కానీ నాకు ఎక్కువగా ఇచ్చేది. అందుకే నేను కొత్తవి ట్రై చేస్తాను. ప్యాటర్న్స్ అయినా నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు అయిపోయింది కదా! ఇప్పుడైతే నేను పైపింగ్ ఎలా వచ్చింది, ఎంత నీట్‌గా వచ్చిందో మొత్తం చూపించేస్తాను. ఇలా ఎంత నీట్‌గా వచ్చిందో చూడండి. సేమ్ ఇలాగే కుట్టుకోండి. నీట్‌గా వస్తుంది. ప్రాబ్లమ్ లేదు. బిగినర్స్‌కి అయితే చాలా యూజ్ అవుతుందండి. ఇన్విజిబుల్ పైపింగ్ నార్మల్ దాంతోనే. నార్మల్ పాదంతోనే, నార్మల్ మిషన్‌తోనే మనకి ఎలాంటివి అవసరం లేదు. ఈ మిగిలినది మొత్తం నేను గమ్‌తో అతికిచ్చేసి మామూలుగా కుట్టేసుకుంటాను. చూడండి ఎంత బాగా నీట్‌గా వచ్చిందో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది. దీన్నైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు మంచి ఫలితం కనిపిస్తుందనమాట. మీకే కనిపిస్తుంది ఎంత నీట్‌గా వచ్చాము. దీన్ని చూసి ఇంకో నలుగురు వస్తారు మన దగ్గరికి కస్టమర్స్ కూడా. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.